అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు తల వంచడి ప్రార్థన చేసుకున్నాం. మహాగండ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడేందుకు కృతజ్ఞతలు. ఇకను కాచి కాపాడి నీ కృపని తోడగించమని నీ వాక్యానుగుణంగా ప్రతి ఒక్కరితో మాట్లాడినారు. యేసుక్రీస్తునామములో అడిగి వచ్చినాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి అప్పుడే నెల చివరిలో ఉన్నాం కదండి. 29 రోజులు అయిపోయి వచ్చేస్తున్నాయి. మరి నెల ముగియబోతుంది కదా. మన జీవితంలో ఏమైనా మార్పు ఉందా? నూతన సంవత్సరంలో నూతన అనుభవం అనేది ఉందా? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలను మనం ధ్యానిద్దామండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యం లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనివాడు కాదు. ఎంత అమూల్యమైన మాట కదండి. తీర్పు తీర్చే విషయంలో మనము జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనము తీర్చే తీర్పు విషయంలో కూడా జాగ్రత్త. అంటే ఏం తీరుస్తున్నాము అంటే ఒక మనిషిని చూసి కానీ ఒక దేన్నైనా చూసి మనము నిర్ణయం చేస్తున్నాం కదా. అయితే దాని విషయంలో జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యము మనకి హెచ్చరిక చేస్తుందండి. అయితే యెహోవా పక్షపాతి కాదండి. ఆయన అందరికీ కూడా న్యాయం చేసేవాడే. ఆయన యందు ఏమి లేదు అంటే దౌష్ట్యము లేదంటండి. లంచం పుచ్చుకునేవాడు కాదు. మనుష్యులుగా మనము లంచాలు పుచ్చుకునేవారు చాలామంది ఉన్నారు కానీ దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. దేవుడు దౌష్ట్యం చూపేవాడు కాదు. పక్షపాతి కాదండి. మానవ జీవితంలో మనము ఏం చేస్తున్నాం? పక్షపాతం చూపిస్తారు చాలామంది. కొంతమంది నావాడే కదా తప్పు చేసినా కూడా ఏం చేస్తారండి? అన్యాయానికి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ధనం చూసో లేక దేన్నైనా చూసో. ఉదాహరణకి మనం ఒక న్యాయస్థానాన్ని తీసుకుందాం. ఒక లాయరు ఏం చేస్తాడండి? వాదిస్తాడు కదా. అయితే ఎలా వాదిస్తాడు? న్యాయంగా వాదిస్తున్నాడా? లేదు. న్యాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. అయితే డబ్బు పుచ్చుకునే కూడా న్యాయం చేసేవాళ్ళు ఎవరూ లేరండి. అన్యాయమే చేస్తున్నారు. ఆలోచించండి. కోర్టులో ఎన్ని కేసులైనా సరే మనం కోర్టుకు వెళ్ళామంటే ఏదైనా ఒక మధ్యతరగతి వ్యక్తి కానీ ఒక న్యాయం జరగాల్సిన వ్యక్తికి కానీ న్యాయం జరిగే సమయానికి ఆ న్యాయం పొందుకునే వ్యక్తికి జీవించి ఉండగలుగుతున్నాడా? లేకపోతే ఉన్నదంతా కరిగిపోద్దండి. కోర్టుకు వెళ్ళామంటే మనము ఉన్నదంతా కరిగిపోద్ది. ఉన్నదంతా దోచుకుంటారు. దోచుకోబడుతున్నాం. తీర్పు తీరుస్తున్నారు. తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్త. ఆ తీర్పు అన్యాయానికి ఎక్కువ జరుగుతుందండి. అన్యాయం చేసేవాడు దేవుడు కాదు. లంచం పుచ్చుకునేవాడు దేవుడు కాదు. ఒక న్యాయం చేసే న్యాయవాది కూడా లంచం పుచ్చుకొని అన్యాయాన్ని సపోర్ట్ చేస్తున్నాడేమో కానీ దేవుడు ఏం చేయడండి? లంచం పుచ్చుకునేవాడు కదా. ఆయన దౌష్ట్యం లేదు, పక్షపాతం లేదు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారిని శిక్షించేస్తాడు. కానీ నీవు మొరపెడితే నీ తప్పుల నిమిత్తం మీ పాపముల నిమిత్తం మొరపెట్టినప్పుడు ఆయన రక్షించేవాడు. కానీ మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పరిశుద్ధమైన జీవితంలో జీవించగలగాలి. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. న్యాయం కలిగి జీవిద్దాము. తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉందాము. దేవుడు పక్షపాతి కాడు. ఆయన మనకు తోడై ఉండేవాడు. ఆయన న్యాయం చేసేవాడు. అందుకనే కదా వాక్యం కూడా సెలవిస్తుంది. ఆయన యందు దౌష్ట్యం లేదు. ఆయన పక్షపాతి కాదు. ఆయన
లంచం పుచ్చుకునేవాడు కాదని ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే న్యాయము జరిగే విధానంలో అన్యాయమే జరుగుతుంది. కానీ దేవుడు ప్రతిదానికి తీర్పు తీర్చేవాడు. తీర్పు తీర్చే సమయమున ప్రతి ఒక్కరూ ఆయన యందు నిలబడాలండి. ఆయన ముందర నిలబడాలి. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు సమాధానం చెప్పవలసిందే. సమాధానము చెప్పి తీరవలసిందే. ఆయన ప్రతి ఒక్కరిని వారి వారి క్రియల చొప్పున శిక్షించే దేవుడండి. ఏ ఒక్కరు నా వారు, నా అన్నవారు అని చెప్పేవాడు కాదు. ప్రతి ఒక్కరికి వారి చేసిన క్రియల ఫలితముగానే మనము పొందుకుంటామండి శిక్షా ఫలం అనేది. నీవు చేసే ఫలం ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. తీర్పు తీరుస్తున్నావా? ఆ విషయంలో జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, ప్రతిదాన్ని చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడండి? మాకు ఎవ్వరు చేసేవాళ్ళు ఏమీ లేరు. దేవుడు మమ్మల్ని ఏం చేయలేరనుకుంటున్నారా? జాగ్రత్త. ధనవంతుడు అలాగే అనుకున్నాడు. తన ప్రాణంతో అన్నాడు, నా ప్రాణమా తినుము సుఖించము, అనేక దినాల సరిపడా నీకు ఆహారం సిద్ధపాటు చేశాను, ధనగార్యాలను కట్టిస్తానన్నాడు. కానీ దేవుడు అన్నాడు, పిచ్చివాడా, దేవుడు ఈరోజు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నీవు సంపాదించింది ఎవరిది అవుతాయి? ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించుకుందామండి. మనము తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉందాము. అలాగే దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉందాము. ఎవరూ లేరు అనుకోకండి. దీనులకు, దరిద్రులకు, విధవరాండ్లకు, తల్లిదండ్రులు లేని వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఆయనే న్యాయం చేస్తాడు. వారి పక్షాన వ్యాజ్యమాడేవాడు యెహోవాయే. కాబట్టి మనము దేవుని ఎదుట మోకాలుని ప్రార్థిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్.